ఎమ్మీ చక్కెర పొంగల్ రెసిపీ విత్ బాస్మతి రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మా దాంట్లో ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ ఎన్నో చూడొచ్చు మీరు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఇంత పెసరపప్పుకి 3 times బాస్మతి రైస్ తీసుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అండ్ స్వీట్ కాబట్టి కొంచెం ఘీ అనేది ఈ కప్పు నిండా సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్, కాజు, కిస్మిస్ అండ్ షుగర్ 1 గ్లాస్కి. రైస్ అండ్ మూంగ్ దాల్ కలిపి ఎంత తీసుకుంటాము, సో ఈ రైస్ పెసరపప్పు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. అండ్ మేము కోహినూర్ రాయల్ బాస్మతి రైస్ వాడుతున్నాము. ఈ రైస్ అయితే మనకి చాలా పొడి పొడిగా చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే బాస్మతి రైస్ని మనం ఒక 1/2 hour ముందు నానబెట్టుకుంటే టేస్ట్ అనేది మనకి పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనము అన్నము ఉడకపెట్టుకున్నామండి, అలాగే పాకం కూడా రెడీ చేసుకుందాం. మనము ఎంత షుగర్ అయితే తీసుకున్నామో దానికి 1/2 వాటర్ సరిపోతుందండి. సో షుగర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఆ పాకం వచ్చేలోపు ఘీ వేడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఫస్ట్ కాజు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వాటిని ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు కాజు వేగిపోయింది కదండి, ఇది తీసేసి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేయించుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేదంటే అవి మాడిపోతాయి త్వరగా. బాదం పప్పుల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి గార్నిషింగ్కి చూడటానికి చక్కెర పొంగల్ అనేది చాలా డెకరేటివ్గా అనిపిస్తుంది. కిస్మిస్ ఇప్పుడు ఇలా వేస్తే జస్ట్ పొంగిపోతుందండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు చేస్తారండి, షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయి మనము ఇలా జస్ట్ తీగ కూడా అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం అతుక్కుని తీగకి మిడిల్లో తీస్తే సరిపోతుంది పాకం అనేది. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ మూంగ్ దాల్ ఉంది కదండి, దాన్ని వేసుకుందాం. సో ఇప్పుడు ఈ రైస్ అంతా మనం ఉడకబెట్టుకుంది ఇలా కాసేపు మనము కొంచెం ముందే ఉడకబెట్టుకుంటే రైస్ అనేది మనకి శుద్ధ అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దాన్ని పాకంలో వేసి ఆ పాకం మన రైస్కి పట్టే వరకు జస్ట్ మనం కలిపేస్తే చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పాకం అంతా రైస్కి పట్టేసి చక్కగా ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఇందాక మనకి చూపించిన క్వాంటిటీ ఆఫ్ ఘీ ఉంది కదండి, అందులో మిగిలిన ఘీ మొత్తం వేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది ప్యూర్ ఘీ స్వీట్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి చక్కెర పొంగలి బాస్మతి రైస్తో రెడీ అండి.